జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని మోడల్ కాలనీలో గతంలో రోడ్డు పక్క నుంచి వెళ్లే 33 kV పవర్ లైన్ను మార్చి ఇళ్లపై నుంచి తీసుకెళ్తున్న వాటిని మార్చాలంటూ ఇంటి యజమాని చెప్పారని, కానీ లంచం అడగలేదని విద్యుత్ కాంట్రాక్టర్ అన్నారు. డీడీ కట్టకుంటే తీసేస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కాంట్రాక్టర్ అమరేందర్ రెడ్డి తెలిపారు. ఇదే విషయంపై నరేష్ మాట్లాడుతూ, కాంట్రాక్టర్ డీడీ కట్టుకోమన్న విషయాన్ని సరిగా వినిపించుకోకపోవడంతో తప్పు జరిగిందని అన్నారు. వాస్తవానికి కాంట్రాక్టర్ అమరేందర్ ₹1,00,000 డీడీ కట్టుకోమని చెప్పినట్టు పేర్కొన్నారు. పేరు బుద్ధ నరేష్, మాది గన్పూర్ మోడల్ కాలనీ. నిన్న జరిగిన 33K11 షిఫ్టింగ్ గురించి మా ఇంటి మీద వైర్లు పోయినాయి. ఆ వైర్ల గురించి మామూలుగా తీస్తే ఏమన్నా ఖర్చు అవుతుందా అని అడిగితే అది డీడీ కట్టుకోమని చెప్పి తప్పించి డబ్బులు మాత్రం ఎవరు అడగలేదు. మేమే రాంగ్ అనుకొని అనడం జరిగింది. దీని గురించి మళ్ళీ వివరణ ఇస్తున్నాను. అమరేందర్ రెడ్డి, గన్పూర్ టౌన్లో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ పనిచేస్తున్నాను. నిన్న జరిగిన విషయంలో కన్జ్యూమర్ తప్పుగా అర్థం చేసుకొని నా మీద ఎలిగేషన్ పెట్టారు. ఆయన పూర్తిగా వినకుండా ₹1,00,000 మేము డిమాండ్ చేసినట్టు అడిగామని అని అనుకున్నాడు. కానీ మేము ఎవరిని ఏమి డబ్బులు అడగలేదు. అది పక్క కన్జ్యూమర్ 16 లక్షలు కట్టుకున్నాడు. మీకు కూడా డబ్బులు కట్టుకుంటున్నాయి, అది కూడా గవర్నమెంట్కి డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టుకుంటున్నా షిఫ్ట్ చేస్తాం, మాకు సంబంధం లేదు. మాకు ఏదైతే స్కెచ్ అయితే ఇస్తారో శాంక్షన్ ప్రకారం మేము పని చేసుకుంటూ పోతాం. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. పని చేసుకుంటాం, బిల్లులు పెట్టుకుంటాం, బిల్లు తీసుకుంటాం. అంతకంటే మాకు వేరే సదుద్దేశం కానీ ఇంకా వేరే ఉద్దేశాలు మాకు ఏముండవు. పని చేసుకునే ఉంటాం మేము.